ఒక బెజవాడ, గుంటూరు ఏరియాల్లో చూస్తే పార్లమెంట్‌కి పోటీ చేస్తున్న అభ్యర్థులు అంటే ప్రజాస్వామ్యం బ్యూటీ చూడండి. భారతదేశంలోనే హైయెస్ట్ ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తి విజయవాడ పెంసాని ఇది గుంటూరు. దాదాపు 14,000 కోట్లు, 15,000 కోట్లు చూపెట్టాడు ఆయన. ఆ స్థాయి ఆయన. అట్లాగే విజయవాడ ఈ ఏరియాలో కూడా 100 కోట్లు, 200 కోట్లోళ్ళు చాలామంది కనిపించారు. ఇలాంటి వాళ్ళందరినీ పార్లమెంట్లో కూర్చోబెట్టి మాట్లాడి ఈ దేశానికి సంబంధించి ప్రపంచంతో మాట్లాడగలిగేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ, భారతదేశ ప్రధానమంత్రి, మళ్ళీ ప్రధాన అభ్యర్థి. ఆయన ఆస్తులు చూస్తే 3,02,00,000. 2019 సంవత్సరం కంటే 50,70,000 పెరిగినాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మోడీకి 2,85,60,338 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది. సొంత ఇల్లు లేదు, కారు లేదు. ఢిల్లీ యూనివర్సిటీ నుండి BA, గుజరాత్ యూనివర్సిటీలో MA పూర్తి చేశారు. ఇది తాజాగా ఆయన అఫిడవిట్లో చెప్పింది.